నా పేరు చిట్టుబాబు అండి. నేను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ స్టేట్ ప్రెసిడెంట్ని. మేము గతంలో 2020 జనవరి 1 తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని ఒక వింగ్ ద్వారా చెక్ పోస్టులు మద్యపాన నిషేధం అని చెప్పి అన్ని ఇసుక మద్యం గంజాయి లిక్కర్ అన్నిటికీ మమ్మల్ని చెక్ పోస్టులు స్టేషన్ డ్యూటీలు అన్ని ఆఫీసుల డ్యూటీలు మాతో చేయించుకున్నారు. 2020 తీసుకొని 2022 మార్చి 31 తారీఖున మా శాలరీ ఇష్యూస్ అంటే కొంత 11 నెలల జీతం మాకు పడకపోవడం వల్ల మేము కొంత ఆఫీసులకు రావడం జరిగింది అప్పుడు గత ప్రభుత్వంలో. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే వెళ్ళినందుకు మమ్మల్ని పోస్టులు ఒకేసారి శాలరీస్ ఇచ్చేసి పోస్టులు అనేది హోల్డ్లో పెట్టేసి దాన్ని జియో ఆపేసేయడం జరిగింది. ఎందుకు ఆపేశారంటే వాళ్ళే తీసుకున్నారు కదా స్పెషల్గా. అంటే వాళ్ళకి ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే మేము స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అంటే మాకు ఒక ట్రాక్టర్ తీసుకోండి. ఆ ట్రాక్టర్ ద్వారా మేము ఒక ట్రాక్టర్ తీసుకొని వస్తూ ఉండగా మేము తీసుకెళ్ళి స్టేషను లేకపోతే ఎక్కడైతే పరిధిలో ఆ స్టేషన్కి అప్పచెప్పేయడం జరుగుతుంది. మేము అక్కడ ఎవరన్నా అధికారులు అంటే వైఎస్ఆర్సీపీ అధికారులు ఎవరన్నా వచ్చి పై ఉన్న సీఎను మన సార్లు ఎవరన్నా అడిగినప్పుడు సార్ పట్టుకుంది మేం కాదు అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అండి, దయచేసి మమ్మల్ని మీరు రిక్వెస్ట్ చేయొద్దు అని మా పై ఉన్న అధికారులు చెప్పడం జరిగేది. అంటే మేము వెళ్ళి పట్టుకున్నట్టుగా మేము ఉండేది. ఇది ఈ ప్రభుత్వంలో తీసుకున్న కారణం వాళ్ళే ఆ రాజకీయ నాయకులు నేతలు వెళ్ళి వాళ్ళు చెప్పారు. ఎలాగంటే ఏమంటే మేము మా పరిధిలో మాకు అవకాశం లేదండి, వీళ్ళు ఎవరో స్పెషల్ పోలీస్ వింగ్ అంట, మమ్మల్ని శాండ్ కానీ లెక్కర్ కానీ ఏది కూడా మమ్మల్ని పట్టుకొని అంటే మమ్మల్ని ఏది చేయనివ్వట్లేదు, వాళ్ళు పట్టేసుకుంటున్నారని చెప్పి పై ఉన్న అధికారులకు చెప్పడం జరిగింది. చెప్పి మమ్మల్ని ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని హోల్డ్లో పెట్టింది మేము అనుకుంటున్నాం. అసలు ఏంటి సార్, అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారు, ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు జీవో మళ్ళీ ఆపారు? అంటే ప్రతి రాష్ట్రంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉందండి. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉంది. ఆ ప్రతి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది అప్పుడు మేము రాజకీయ నాయకుల నేతలు అందరూ కలిసి తీసుకొని ఈ లెక్కర్ సంబంధించిన దాని మీదే దీనికి చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఆ చెక్ పోస్టులలో మేము చేసిన డ్యూటీలు 24 అవర్స్ ఒక డ్యూటీ, మళ్ళీ ఆఫ్ ఒక డ్యూటీ, అంటే ఆఫ్ ఒక రోజు డ్యూటీ. ఆ డ్యూటీలో చేస్తూ ఉండగానే కరోనా టైంలో అంటే 2020, 21, 22 మీకు తెలిసిందే కరోనా టైం అదంతా. మాకు చెక్ పోస్టుల నుంచి అవతల నుంచి ఎవరన్నా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు రావాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా మేము అక్కడే ఉండి అక్కడ వెహికల్ చెక్కింగ్ చేసి ఈ రాష్ట్రాన్ని మీరు రాకూడదండి, ఇది ఈ కరోనా టైం అని చెప్పి వాళ్ళని ఆపడం జరిగేది. అలాగే మాకు ఎస్పీఓస్ అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి చాలామందికి కరోనా రావడం కూడా జరిగింది. మేము చెక్ పోస్టులోనే డ్యూటీ చేసాం. కేవలం చెక్ పోస్టులు ఆ టైంలో కరోనా టైంలో చెక్ పోస్టులు ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి కూడా రానియకుండా కొంతకాలం ఈ కరోనా ఆగిందంటే దానికి కారణం చెక్ పోస్ట్ డ్యూటీలు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లే. అంత కష్టపడ్డాం కానీ ఏ న్యాయం జరగలేదు ఆ గవర్నమెంట్లో. కేవలం వాళ్ళ అవసరాలకే వాడుకొని వాళ్ళ అవసరం తీరిపోయాక వదిలేశారనేది మా బాధ. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వాన్ని ఏం అడగాలనుకుంటున్నారు? ఈ ప్రభుత్వంలో 2156 మంది మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి 2156 మంది మేము పోరాడి మా కుటుంబాలు మొత్తం మేము కట్టగట్టిగా మేము న్యాయం చేసాం ఈ ప్రభుత్వానికి. అది ఏ రకంగా చేసామనేది మీకు అర్థం కావాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన హోమ్ మినిస్టర్ గారికి ఈ విషయం తెలిస్తే ఇమ్మీడియట్గా దీన్ని రెక్టిఫై చేస్తారని మన నమ్మకం ఉంది. అలాగే ఈ గవర్నమెంట్లో కూడా మొన్న నారా లోకేష్ గారిని అనిత గారి మేడం గారిని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు స్పందన ఇంకా రాలేదు. మేము తిరుగుతూనే ఉన్నాం. ఆ గత ప్రభుత్వంలో తిరిగాము, ఈ ప్రభుత్వంలో తిరిగామండి. మరి ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్ముతున్నారా? ఈ ప్రభుత్వం చేసిందని మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైనా చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. ఆ బాధలో వాళ్ళకు తెలుసు. ఎవరి బాధ అయినా బాధే కాబట్టి మేము ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం, ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. అంటే మా బాధ కనీసం తిరుగుతున్నాం అనే బాధ వాళ్ళకి తెలిసి చాలండి, మమ్మల్ని తీసుకుంటారని మా నమ్మకం మాకుంది. అంటే ఇప్పుడు మీ ఎవరినైతే హోల్డ్ చేశారో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇంకా జరిగిందా, జరగలేదు? రిక్రూట్మెంట్ ఇంకేం జరగలేదండి అసలు.
ఆ పోస్టులు అట్లా వేకెన్సీ ఉంది. అలాగే ఉందండి. మా జీవో ప్రకారం ఎలా ఉందో అలాగే ఉంచారు. మాకంటూ ఏమేమి ఉన్నాయో అలాగే ఉన్నాయండి. వాటి గురించి ఎవరు కూడా టచ్ చేయలేదు. అంటే మేము ఇప్పుడు మా కొత్తగా మా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మేము తిరిగేదానికి ఈ ప్రభుత్వంలో మన హోమ్ మినిస్టర్ అనిత గారు ఈ చెక్ పోస్టులు మళ్ళీ పెడుతున్నారు. చెక్ పోస్టులు మళ్ళీ దాంట్లో మాకు పూర్తి అవగాహన మాకు ఉందండి. ఎందుకంటే అవగాహన మాకు ఉందని అంటున్నామంటే గతంలో చేసిన డ్యూటీలు అవి ఇవి ఒకటే, కానీ ఇంతకన్నా మీరు ఇప్పుడు ఆ డ్యూటీల అవగాహన మాకు ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎక్కడ చేయాలి ఎంత అది చెక్ పోస్టులు కూడా మేడం మీకు మళ్ళీ మేము చెప్తున్నాం